హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఇవర్ చూడండి, మనం లాస్ట్ లెసన్లో ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ లెసన్లో ఏం చేద్దామంటే వాటిని నెస్టెడ్ చేయడం నేర్చుకుందాం. ఓకేనా? నెస్టెడ్ చేయడం ఏంటి అని అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇదంతా తీసేస్తున్నాను. ఓకే, ఇదంతా తీసేసి ఇక్కడ ఒక ఆర్డర్ లిస్ట్ తయారు చేద్దాం. ఆర్డర్ లిస్ట్ కోసం ఏంటి, ఓఎల్ ఇచ్చేసి ఇది ఓపెనింగ్, తర్వాత దీనికి ఒకటి క్లోజింగ్, ఓఎల్ అని ఇచ్చేసి దీనికి ఒక క్లోజింగ్ ఉంది, స్లాష్ ఇచ్చేస్తే. ఓకేనా? ఇది ఒక ఓకే. దీనిలో నేను ఏంటంటే లిస్ట్ ఐటమ్ రాస్తున్నాను, ఎల్ఐ అని రాసేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళారనుకోండి, లేకపోతే బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్కి అప్లై చేస్తున్నారనుకోండి, దానికోసం ఇక్కడ ఏంటంటే ప్లీజ్ submit one of these items. అని రాసేసుకున్నాను. రాసేసి దీన్ని ఆర్డర్ లిస్ట్ క్లోజ్ చేస్తున్నాను, ఎల్ఐ అని ఇచ్చేసి. ఓకే, ఇప్పుడు దీనిలో ఏం చేస్తానంటే నేను మళ్ళీ అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. యూఎల్ అని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసుకొని మళ్ళీ యూఎల్ స్లాష్ యూఎల్ అంటే ఇది దీనికి క్లోజ్ అన్నట్టు. ఓకేనా? ఓపెన్కి క్లోజ్. ఓకే, దీనిలో నేను ఏంటంటే మళ్ళీ లిస్ట్ ఐటమ్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, బ్రాకెట్లో ఎల్ఐ అని రాసేసి ఏంటి అంటే మనకు ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ అని రాసేసాను. దీన్ని క్లోజ్ చేస్తున్నాను, ఎల్ఐ అని ఇచ్చేసి. ఓకే, తర్వాత వచ్చేసి ఎల్ఐ పాన్ కార్డ్ అని రాసేస్తాను, దీన్ని కూడా క్లోజ్ చేస్తున్నాను. అట్లా మీకు ఏమేం కావాలో అవన్నీ ఇచ్చేసి దీన్ని సేవ్ చేసేద్దాం. Ctrl+S అని ఇచ్చేసి ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేస్తూ చూడండి, నాకు ఫస్ట్ ప్లీజ్ అంటే ఇది ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ఆర్డర్ లిస్ట్ 1 అని వచ్చేసి ప్లీజ్ సబ్మిట్ వన్ ఆఫ్ దీస్ ఐటమ్స్ అని వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ అని వచ్చేసింది. ఓకేనా? అలా కాకుండా మళ్ళీ మీకు ఇంకొకటి కూడా కావాలనుకోండి, ఇలా వచ్చిందా, తర్వాత మనం ఇంకొకటి కూడా క్రియేట్ చేసుకోవచ్చు దీనిలోనే. అంటే ఎలా అంటే మీరు చూడండి, దీన్ని దాటి బయటికి రావద్దు. చూడండి ఇక్కడ ఓఎల్ అని కనిపిస్తుంది చూసారా, దీని దాటి బయటికి రాకుండా ఓన్లీ యూఎల్ ఇది ఉంది కదా, దీనిలో నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఇంకొక లిస్ట్ ఐటమ్ క్రియేట్ చేద్దాం. ఎల్ఐ అని ఇచ్చేసి బ్రాకెట్ స్టార్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి అంటే స్టూడెంట్ సబ్జెక్ట్స్ అని ఏదో ఒకటి రాసిద్దాం. ఓకేనా? లేకపోతే పీజీడిసిఏ అని రాసేసాను. రాసేసి దీన్ని క్లోజ్ చేశాను, ఎల్ఐని. ఓకే, పీజీడిసిఏలో ఇక్కడ నేను ఏమేమి వస్తాయో మీరు ఇదే పెట్టాల్సిన రూల్ ఏం లేదు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎల్ఐ అని రాశాను, రాసిన తర్వాత మళ్ళీ యూఎల్ స్టార్ట్ చేయాలి కదా. ఓకేనా? స్టార్ట్ చేసి ఇక్కడ యూఎల్ అనే కాదు, అంటే అన్ఆర్డర్ లిస్టే కాదు, ఆర్డర్ లిస్ట్ కూడా తీసుకోవచ్చు. మీరు చూడండి, ఇక్కడ మళ్ళీ ఒకటి ఆర్డర్ లిస్ట్ తీసేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఇక్కడ పైన ఓకేనా ఆర్డర్ లిస్ట్ తీసేసుకొని దీనిలో ఏమొస్తుందంటే డిసిఏ అని రాసేసుకొని మళ్ళీ ఏంటి స్లాష్ ఓఎల్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్, మళ్ళీ ఇంకొక లిస్ట్ క్రియేట్ చేద్దాం, ఓఎల్ బ్రాకెట్ క్లోజ్, దీనిలో డిటిపి అని రాసేసుకొని స్లాష్ ఓఎల్ అని వచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసుకొని సేవ్ చేశాను. సేవ్ చేసుకొని చూడండి, ఇక్కడ నేను రిఫ్రెష్ చేసినట్టయితే చూడండి నాకు మళ్ళీ దీనిలో 2లో పీజీడిసిఏ అని వచ్చేసింది, మళ్ళీ ఇక్కడ డిసిఏ డిటిపి అని వచ్చింది. కాకపోతే చూడండి ఇక్కడ నేను ఇది ఏం తప్పు చేశానంటే ఇది ఓకే ఇక్కడ దాకా ఓకే, కాకపోతే దీన్ని ఓకే ఆర్డర్ లిస్ట్లోనే చేస్తున్నానా. నేను ఇక్కడ దీనికి యూఎల్ అని ఇచ్చేసాను చూసారా, దీనిలో లిస్ట్ క్రియేట్ చేశాను, కానీ ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు ఈ లిస్ట్లో. అట్లాంటప్పుడు మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, మీరు దీన్ని ఏం చేస్తున్నారు అనేది. ఓకేనా? మీరు ఆర్డర్ లిస్ట్ ఇవ్వాలనుకుంటే ఆర్డర్ లిస్ట్ ఇవ్వచ్చు, అని ఆడాలంటే ఆర్డర్ ఇవ్వచ్చు. అక్కడ యాక్చువల్లీ నేను ఇక్కడ లిస్ట్ ఐటమ్స్ ఇవ్వాలి, డిసిఏ డిటిపిలో లిస్ట్ ఐటమ్స్ అని ఇవ్వాలి. ఓకేనా? సరే చూడండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ నేను మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ యూఎల్ అని ఇచ్చేద్దాం, పట్టండి యూఎల్ అని ఇచ్చేసి ఈ యూఎల్ ఇక్కడ క్లోజ్ చేయాలి, యూఎల్ యూఎల్ అని ఇచ్చేసి క్లోజ్ చేశాను. ఇక్కడ మీరు లిస్ట్ ఐటమ్స్ ఇవ్వాలి, యాక్చువల్లీ ఎల్ఐ అని రాయాలి, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇక్కడ మీరు లిస్ట్ ఐటమ్స్ చూడండి, మీరు పైన చూసినా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎల్ఐ ఎల్ఐ సేవ్ చేయండి. సేవ్ చేసుకొని ఇక్కడ నేను రిఫ్రెష్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఫస్ట్ ఇది దానిలో ఈ బుల్లెట్స్ వచ్చాయి, మళ్ళీ సెకండ్ ఆర్డర్ లిస్ట్ వచ్చింది, మళ్ళీ దాంట్లో అన్ ఆర్డర్ లిస్ట్ వచ్చింది. ఇలా మీరు నెక్స్ట్ ఇది క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా?